ఫిజికల్‌గా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. బట్ సైకలాజికల్‌గా కూడా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఫెర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ష్యూర్. ఆబ్వియస్లీ. ఎందుకంటే మన బాడీలో అంత హార్మోన్స్, ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా కొంతమంది స్ట్రెస్లో ఉంటే ఆబ్వియస్లీ పీరియడ్స్ రెగ్యులర్గా రాదు అనేది కూడా ఉంటుంది. ఏదన్నా మన సైకలాజికల్ థింగ్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట ఆబ్వియస్లీ. సో ఒట్టి మన హార్మోన్స్ మీద యాక్ట్ చేసేది సైకాలజీ అనమాట. మన బ్రెయిన్ కూల్గా ఉండి మనం కూల్గా ఉంటే మనకు పీరియడ్స్ రెగ్యులర్ ఎట్లా వస్తుందో అట్లాగే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందు మీద చాలా వరకు మెన్స్ వస్తున్నారు. సో ప్రాబ్లం ఉంది, ఇద్దరు కలిసి రావాలి అన్నట్టు. సో అది ఇన్సిడెన్స్ పెరిగిందంటారా, లేకపోతే అవేర్నెస్ పెరగడం వల్ల ఇలా వస్తున్నారంటారా? ఇన్సిడెన్స్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు లైక్ నార్మల్ ఇన్ఫర్టిలిటీలో ఎలా మనం డివైడ్ చేసేవాళ్ళం అంటే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ఫీమేల్స్ ప్రాబ్లమ్స్ ఉండేది, 20% ఏమో మేల్ ప్రాబ్లమ్స్, మిగతా అన్ఎక్స్ప్లెయిన్డ్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 50-50 అయిపోయింది. ఫీమేల్స్ 50% ప్రాబ్లమ్స్, మెన్ 50% ప్రాబ్లమ్స్. మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్, లేట్ మ్యారేజెస్, అది చాలా మెయిన్ థింగ్ అనమాట. సో కెరియర్లో సెటిల్ అవ్వాలి అట్లా అని చెప్పి, అండ్ ఎడిక్షన్స్ చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు ఇక కోవిడ్ వచ్చిన తర్వాత అందరు వర్క్ ఫ్రమ్ హోమ్, ల్యాప్టాప్స్ ఇక్కడ పెట్టుకుంటారు థైస్ మీద, అక్కడ వర్క్ చేసుకోవటము. దానివల్ల కూడా మొబైల్ ఫోన్స్ వల్ల కూడా రేడియేషన్స్, మనకి బయటికి వెళ్తే ఫుల్ పొల్యూషన్, ఇవన్నీ కాజెస్ అనమాట. అండ్ ఫుడ్ కూడా మనం ఎక్కువ జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అన్నీ తగ్గిపోతున్నాయి చాలా మటుకు. ఇంతకుముందు చాలా తక్కువ చూసేవాళ్ళు సీరియస్లీ, ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో ఎర్లీ మ్యారేజెస్ అని చెప్పలేము, కెరియర్లో సెటిల్ అవ్వాలి, లైక్ బెటర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటా, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ తగ్గించుకుంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు ఎవరైనా. ఇప్పుడు కొంతమంది వస్తారు మన దగ్గరికి, ఇట్లా లైక్ ఏజ్ మరీ ఎక్కువే ఉంది, లైక్ లెస్ దాన్ 35 అలాగే ఉంటుంది, బాగా ఒబేస్ ఉండటము, అట్లా అన్ని హ్యాబిట్స్ ఉంటే ఒక 3 months టైం ఇస్తాం మనం. మీరు కొంచెం అంత లైక్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోండి, స్మోకింగ్, డ్రింకింగ్ ఆపేయండి, టీ కాఫీస్ కూడా మంచిగా అవి కూడా ఆపేసేసి కొంచెం కంట్రోల్ అన్నా చేయండి. మరి ఆపేయమంటే ఎవరు ఆపేయరు, కంట్రోల్ చేసి కొంచెం హెల్దీ డైట్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా, వెజ్జీస్ ఎక్కువ తీసుకుంటా, లైక్ స్ప్రౌట్స్ కానీ, ప్రోటీన్ రిచ్ డైట్ కానీ ఇట్లా తీసుకుంటే నార్మల్ అయిన పేషెంట్స్ ఉంటారు. కొంచెం మనం ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చి అట్లా మనం హెల్ప్ చేస్తే కొంతమంది పేషెంట్స్కి నార్మల్ కూడా అవుతుంది అనమాట. సో మోస్ట్లీ మనకి ఐవీఎఫ్ కోసం వచ్చే వాళ్ళందరికీ ఐవీఎఫ్ నీడ్ అని ఏం లేదు. సింపుల్ ప్రొసీజర్స్ అండ్ సింపుల్ మెడిసిన్స్ తో కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది టైం పీరియడ్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాం, లైక్ ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత మనం నార్మల్ గా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తీసుకురావాలన్నా కూడా అవ్వదు అన్నట్టు అట్లా ఏం లేదు. మనకి విమెన్లో పీరియడ్స్ వచ్చినంత కాలం ఎప్పుడైనా ప్రెగ్నెంట్ అవ్వచ్చు న్యాచురల్గా. సో ఈ టైంలోనే అవుతారు అదేం లేదు, కానీ కొంతమందికి డిపెండ్స్ అనమాట. వెయిట్ చేస్తామని ఎన్ని ఇయర్స్ అయినా ఒక టైం లిమిట్ ఉంటుంది, మనం అన్ని ఇయర్స్ వెయిట్ చేయలేము కదా. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఎగ్స్ చాలా తక్కువ ఉండి, స్పర్మ్ చాలా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు ఐవీఎఫ్ అని. ఐవీఎఫ్ కూడా చేస్తాం, కానీ న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎందుకంటే 1 egg and 1 sperm, లక్కీ ఎగ్, లక్కీ స్పర్మ్ అంటాం అనమాట. ఆ ఒక్క ఎగ్ని ఆ స్పర్మ్ వచ్చి ఇంజెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో నార్మల్గా విమెన్కి తక్కువ ఉన్నా కూడా ఎగ్స్ అనేది ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే. అట్లాగే మెన్లో కూడా స్పర్మ్స్, మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఎవ్రీ మినిట్. సో కరెక్ట్గా ఓవ్యులేషన్ అయిన టైంలో హస్బెండ్ వైఫ్ మీట్ అయితే ఆ లక్కీ స్పర్మ్ వెళ్ళి ఆ లక్కీ ఎగ్ని హిట్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎవ్వరికి రాదు అనేది ఉండదు, వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అన్నదే మన క్వశ్చన్ అనమాట. సో మనకి ఇప్పుడే కావాలి, వితిన్ 1 year కావాలంటే దాని బేసిస్ మీద మనకి ఈజీ, ట్రీట్మెంట్స్ తీసుకుంటే తొందరగా వస్తుంది. లేదు మనం న్యాచురల్గా ట్రై చేస్తా అంటే రావచ్చు, రాకపోవచ్చు. సో స్పెసిఫికల్లీ ఇదే అనుంది, విమెన్కి పీరియడ్స్ వచ్చినంత కాలం, మెన్కి స్పర్మ్ బాగున్నంత కాలం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది.